నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి తీర్పు చాలా డిఫరెంట్ గా ఉండనుంది అన్ని పార్టీలకు ఈ జిల్లానే సెంటిమెంట్ ఇక్కడ మెజారిటీ సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చినట్టే అందుకే అన్ని పార్టీల్లో ఈస్ట్ గోదావరి పైనే ఫుల్ ఫోకస్ పెట్టాయి ఇక అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ఈ నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి అప్పటి వరకు ఈ సెగ్మెంట్స్ లో 16 సార్లు ఎన్నికలు జరిగాయి 5 సార్లు కాంగ్రెస్ 4 సార్లు టీడీపీ ఒకసారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు ఈ నియోజకవర్గంలో 2,41,994 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుష ఓటర్లు 1,20,796 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,21,198 మంది ఉన్నారు అమలాపురం నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎస్పీఎఫ్ నుంచి పోటీ చేసిన బి అప్పలస్వామి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి లక్ష్మణస్వామిపై 42,808 ఓట్ల తేడాతో విజయం సాధించారు 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేఎంపీపీ నుంచి పోటీ చేసిన ఎన్ రామభద్రరాజు విజయం సాధించారు ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేవీ రావుపై 52,952 ఓట్ల తేడాతో గెలుపొందారు 1955లో ద్విసభకు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బి అప్పలస్వామి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి సిపిఐ నుంచి పోటీ చేసిన ఎస్ఆర్ రావుపై 3,036 ఓట్ల తేడాతో గెలుపొందారు 1955లో సాధారణ సభకు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జి నరసింహమూర్తి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి నారాయణదాస్ పై 4,645 ఓట్ల తేడాతో గెలుపొందారు 1962లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కె సూర్యనారాయణ విజయం సాధించారు 1965లో జరిగిన ఎన్నికల్లో ఎన్ రామభద్రరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కె వెంకటరత్నంపై 4,603 ఓట్ల తేడాతో గెలుపొందారు 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కె ప్రభాకర్ రావు ఇక్కడ విజయం సాధించారు ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎన్ రామభద్రరాజుపై 3,292 ఓట్ల తేడాతో గెలుపొందారు 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె ప్రభాకర్ రావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆర్ రామచంద్రరావుపై 9,671 ఓట్ల తేడాతో విజయం సాధించారు 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన పివి శ్రీరామారావు విజయం సాధించారు 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావు విజయం సాధించారు 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె ప్రభాకర్ రావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్ రామచంద్రరావుపై 7,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు 1989లో జరిగిన ఎన్నికల్లో కె ప్రభాకర్ రావు మరోసారి విజయం సాధించారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ రావు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావుపై 4,273 ఓట్ల తేడాతో గెలుపొందారు 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె ప్రభాకర్ రావుపై 16,814 ఓట్ల తేడాతో గెలుపొందారు 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావు విజయం సాధించారు 2004లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కుడిపూడి చిట్టిబాబు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంఎస్ నారాయణరావుపై 4,040 ఓట్ల తేడాతో గెలుపొందారు 2009లో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన పి విశ్వరూప్ విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతా కృష్ణమూర్తిపై 6,273 ఓట్ల తేడాతో గెలుపొందారు 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఐ ఆనందరావు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన జి బాబురావుపై 12,413 ఓట్ల తేడాతో గెలుపొందారు 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పినిపే విశ్వరూప్ విజయం సాధించారు ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఐ ఆనందరావుపై 25,654 ఓట్ల తేడాతో గెలుపొందారు రానున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పోటీ వైసీపీ టీడీపీ మధ్య ఉండనుంది ఇరు పార్టీలు ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన విశ్వరూప్ ప్రస్తుతం వైసీపీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు